ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కర్ణాటకలో జేడీఎస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు పోటీ చేస్తున్న మాండ్యాలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. వరంగల్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లో దుండగులు దోపిడీకి తెగబడ్డారు. ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చి నగలు, సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. బాధితులు కాజీపేట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం కొన్ని కంపార్ట్మెంట్లు నిండి వైకుంఠం వెలుపల కిలోమీటర్ దూరంలో భక్తులు బారులు తీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. విజయనగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కూరగాయల మార్కెట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటలు చెలరేగి దాదాపు 50 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఆస్తులు బుగ్గిపాలు కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నితీష్ పీఎం, తేజ్ సీఎం అంటూ రబ్రీదేవి చేసిన వ్యాఖ్యలు ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు. మోడీ, నితీష్ల మధ్య ప్రేమ బంధం లైలా మజ్నుల ప్రేమ కంటే గొప్పదని ఆయన అన్నారు. నితీష్ మోడీకి వ్యతిరేకంగా ఆర్జేడీతో చేతులు కలపడం అన్నది కుట్రలో భాగమే అవుతుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా త్వరలో కేంద్ర హోంమంత్రి కాబోతున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. మోడీ మళ్లీ ప్రధాని అయితే అమిత్ షా హోంమంత్రి అవుతారన్నారు. లోక్సభ ఎన్నికలలో బీజేపీకి అలీ భజరంగ బలి ఓట్లు ఎంతమాత్రం దక్కవని బీఎస్పీ నేత మాయావతి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తమ కూటమిలో దళితులు చాలా మంది ఉన్నారని, వారి ఓట్లన్నీ తమవేనని అన్నారు. ఈసారి ఎన్నికల్లో తమదే విజయమని మాయావతి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బీఎస్పీ నేత మాయావతిపై విమర్శలు సంధించారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల వేళ మాయావతికి అంబేద్కర్ గుర్తుకొస్తారని, ఆపై ఆ విషయాన్ని మర్చిపోతారని అన్నారు.